ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చక్కని అవకాశం ఇచ్చిన మా బాబాయ్కి నా వందనాలు తెలియజేస్తూ, అలాగే మా పెద్దనాన్నమ్మ గారికి వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన సంఘానికి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంగీతం అందిస్తున్న అన్నలకు అందరికీ కూడా పేరు పేరు నా వందనాలు తెలియజేస్తూ, ఈనాడు వర్తమానం అందించడానికి వచ్చిన దైవజనులు వారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మా బాబాయ్ గారికి నా వందనాలు తెలియజేస్తూ, నా తోటి గాయకులు అన్న నైసిల్ అన్న కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో తాతయ్య గారి పాటలుండి కొన్ని పాటలు వింటూ ప్రభుని స్తుతిద్దాం. ఏదక్కా అదే అది పాడితే ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. పరలోక ముందు మరొకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. తాతయ్య గారి పాటల పుస్తకంలోంచి పరలోకమందున్న మా తండ్రిని నీ నామం స్తుతింతును, నీ నామం కీర్తింతును. ఈ పాట వింటూ ప్రభుని స్తుతిద్దాం. ఇహ పరములలో నీ నామం స్తుతింపగను నా తరమా, కొనియాడేదన మనసారా, కీర్తించేదని నామం. పరలోకమందున్న మా తండ్రి నీ నామము స్తుతింతును, నీ నామము కీర్తింతును. పరలోకమందున్న మా తండ్రి నీ నామము స్తుతింతును, నీ నామము కీర్తింతును. ఇహ పరములలో నీ నామం స్తుతింపగను నా తరమా, ఇహ పరములలో నీ నామం స్తుతింపగను నా తరమా, కొనియాడేదను మనసారా,
కీర్తించెదను కొనియాడెదను మనసారా కీర్తించెదను పరలోకమందున్న మా తండ్రి నీ నామము స్తుతింతును నీ నామము కీర్తింతును సుందరమైనది నీ నామం ధరించెదను నీ నామం సుందరమైనది నీ నామం ధరించెదను నీ నామం పాపము పాపటి ఉన్నత నామో గనుడగు పాపము పాపటి ఉన్నత నామో గనుడగు పరలోకమందున్న నామము స్తుతింతును నామము కీర్తింతును ప్రాణమాని నీ నామమేనా ధ్యానమాని నీ నామమేనా ప్రాణమాని నీ నామమేనా ధ్యానమాని స్మరించెదని నీ నామం ప్రకటించెదని స్మరించెదని ప్రభునామో ప్రకటించెదని పరలోకమందున్న మా తండ్రి నామము స్తుతింతును నామము కీర్తింతును పరలోకమందున్న మా తండ్రి నామము స్తుతింతును నామము కీర్తింతును స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట విని ప్రభువుని స్తుతిద్దాం.
హల్లెలూయా. దయచేసి గమనించండి, మరి భోజనం చేసిన వారందరూ కూడా వెంటనే మీరు ఇక్కడ రావాలి. అంతేగాని కాసేపు ప్రక్క వరత ముచ్చటించి వాళ్ళు తినకపోతే మీరు బ్రతిమలాడి ఇన్ని చేయకండి. చాలా త్వరగా రావాలి. ఏమండి, ఆ చివరిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా మెయిన్ స్టేజ్కి వచ్చేసి మెయిన్ ప్లేస్లోనికి వచ్చేయడానికి ప్రయత్నం చేయండి. త్వరగా మీరందరూ కూడా కూర్చున్నట్లయితే బాగుంటుంది. యేసుక్రీస్తు సువార్త స్వస్థత ఉద్యమ సభల్లో మరి ఈరోజు రేపు ప్రత్యేక గాయకులుగా దేవుని చేత పంపించబడినటువంటి దేవుని కుమారులు, దైవజనులు, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రభు యొక్క చేతిలో బలంగా వాడబడుతున్న బ్రదర్ నైసిల్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ కడవరి దినాల్లో అనేక సంఘాలని ఉజ్జీవింప చేయడానికి, ఎన్ని పాటలైనా అనర్గళంగా పాడడానికి ఏమండి ప్రభు దేవుడు ఎంతగానో బలంగా వాడుకుంటున్నాడు. నీ కృప లేని క్షణం, నీ దయలేని క్షణం, ఇటువంటి శ్రేష్టమైనటువంటి పాటలు దేవుని యొక్క సన్నిధిలో మరి వారు రాసిన కొన్ని పాటలు ఇవన్నీ కూడా వారు పాడుతూ ఉన్నారు. మరి రాత్రి మన మధ్యకు రావడం దేవుడు మనకు అనుగ్రహించిన కృప. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుద్దాం. కొత్త పెళ్లి చప్పట్లతో వారికి స్వాగతాన్ని తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటి రాత్రి నుండి మన మధ్య నుండి చక్కని గానాలాపన చేయుచున్న సువార్త గాయకులు, దేవుని కుమారులు పాల్సన్ గారు మరి వారు పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. వారి ద్వారా మరికొన్ని పాటలు మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. మారణ దేవుడు నా హృదయని మార్చావు, విడువని దేవుడు నన్ను ఆదుకున్నావు. ఈ పాట వింటూ ప్రభుని స్తుతిద్దాం. ఒక 2 పాటలు కలిపి ప్రభుని వింటూ ప్రభుని స్తుతిద్దాం.